ఇవాళ ఏ పాట అని అడిగినప్పుడు మా వాళ్ళు చెప్పారు. ఈ పాట గురించి చెప్పగానే నాకు ఏమనిపించింది తెలుసా? చిన్నప్పుడు మనం పరీక్ష హాల్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక 10 నిమిషాల ముందు ఏదో ఒక పాఠం, ముఖ్యమైన పాఠం పరీక్షలో వస్తుందని చెప్పి అది చదువుకుని వెళ్తాం కదా. అంటే మెమరీలో తాజాగా ఫ్రెష్గా ఉంటుంది అది. అయితే అక్కడ ప్రశ్నపత్రం క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ అదే కనబడింది అనుకోండి, ఎలా ఉంటుంది? అలా అనిపించింది. అంటే నాకు ఈ పాట అంత ఇష్టం, ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తున్నాను. అలాగే ఎప్పుడు తాజాగా ఉంటుంది నాకు ఇందులో పాటలో బిట్స్ కానీ, పాట కానీ, లేకపోతే కార్డ్స్ కానీ మొత్తం అంతా బై హార్ట్ అనమాట నాకు. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఆఖరి లైన్ అలా అంటే కరెక్ట్గా వస్తుంది. ఇందాక నేను వేరేగా వాయించాను. సరే, ఎలాగో స్వరాలు అప్పుడు చెప్తాను కదా. ముందుగా ఈ పాట ఏంటంటే అధిక ప్రాధాన్యత వర్గంలో 15 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. హలో గురు, ప్రేమ కోసమేనో ఈ జీవితం. గణేష్ పాత్ర గారు ఫస్ట్ టైం. ఈయన చాలా గొప్ప రచయిత, మాటల రచయిత, స్క్రీన్ ప్లే రచయిత కూడా, కథా రచయిత. మరి ఈయన ఫస్ట్ టైం ఒక పాట గీత రచన చేయడం మరి ఈ పాట ద్వారానే అంటే మా వాళ్ళు చెప్పారు ఈ పాట ఆయన రాశారని చెప్పేసి. కరెక్టేనా? కరెక్ట్ కాకపోతే మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. గణేష్ పాత్ర గారు చాలా గొప్ప రచయిత. అయితే ఈ పాట వరకు అప్పుడు ఆ రోజుల్లో కొంచెం గొడవ జరిగింది. ఎందుకంటే మగాడితో ఆడదానికేలా పౌరుషం అనే ఒక మాట ఒకటి, అలాగే ప్రేమించాను దీన్నే అంటే ఆడదాన్ని ఆమె అని కాకుండా దాన్ని అని అంటాం ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలా గొడవ అయింది. మొత్తానికి మరి సినిమాలు ఏం మార్చలేదు, బట్ వచ్చింది ఒక గొడవ అయితే వచ్చింది దీనివల్ల ఇలాగా. అయితే పాటలకు వెళ్ళే ముందు క్లుప్తంగా కొన్ని విశేషాలు అనుకోవడం ఈ ఛానల్లో ఆనవాయితీ. మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం, ప్రధాన లక్ష్యం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది. ఉంటే ఉన్నట్టు, లేదంటే చెప్పండి కామెంట్స్లో, మా వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఏదో ఇష్యూ వల్ల కనబట్టలేదని కొంతమంది చెప్పారు, అందుకే చెప్తున్నాను. ఇంతకీ దేని గురించి అది అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. సభ్యత్వం పొందడం, ఈ ఛానల్లో సభ్యులవ్వడం. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా సులువుగా ఒక కీబోర్డ్ కోర్సు నేను రూపొందించాను. అయితే ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మౌలిక పాఠాలు అంటే బేసిక్ లెసన్స్ జూలై మాసం 2022 నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కోర్సు అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది. కానీ మీరే వర్రీ కానక్కర్లేదు, చింతించనక్కర్లేదు. ఈ రోజున ఇవాల్టి తేదీన మీరు ఈ ఛానల్లో జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి, చక్కగా చూసి నేర్చుకోవచ్చు. సరేనా? అలాగే పోయిన మాసం జనవరి మాసం 5వ తారీఖు నుంచి వేణువు విధానం ఫ్లూట్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించాం. దాని తాలూకా వీడియోలు ఇప్పటికే 5 అప్లోడ్ అయ్యాయి. ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటే అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. ఫ్యూచర్లో ఈ కోర్సుతో పాటుగా వినోదభరితమైనటువంటి వీడియోస్ కూడా ఉండబోతున్నాయి. కోర్సుకి మధ్యలో కూడా చాలా ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ అయ్యాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు. అలాగే జాయిన్ అయిన వాళ్ళకి కొత్త సౌకర్యం కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నాను. ఈరోజు బహుశా ఈ వీడియోని మా వాళ్ళు షెడ్యూల్ చేయబోతున్నారు. మా వాళ్ళు చెప్పారు ఈ వీడియోని షెడ్యూల్ చేయబోతున్నారు. అంటే థంబ్నెయిల్ మాత్రమే కనపడుతుంది అప్లోడ్ అయిన తర్వాత. షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే అది ఇంటర్నెట్లో పబ్లిక్ అవుతుంది, లైవ్ అవుతుంది, అందరికీ ఓపెన్ అవుతుంది.
కొత్త సౌకర్యం ఏంటంటే ఇలాంటి షెడ్యూల్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మీకు ఓపెన్ అయిపోతాయి. మీకు అంటే ఎవరికి, మెంబర్స్కి మాత్రమే. మిగతా వాళ్ళందరికీ కూడా షెడ్యూల్డ్ టైం వచ్చినప్పుడే పబ్లిక్గా లైవ్ అవుతుంది, అప్పుడు మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. బట్ మీరు మాత్రం అప్లోడ్ అయిన వెంటనే చూడగలుగుతారు. సో అది ఈ వీడియో నుంచి అమల్లోకి పెట్టిస్తున్నాం. అంటే ప్రతిసారి ఉండవు ఈ షెడ్యూల్ వీడియోస్, ఎప్పుడైనా మా వాళ్ళు అప్పుడప్పుడు చేస్తుంటారు. సరేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి ఐఫోన్లో మ్యాక్ సిస్టమ్ ద్వారా ట్రై చేయకండి, ప్రయత్నం చేయకండి. అవ్వట్లేదు అని చాలామంది మాకు చెప్తున్నారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే సులువుగా ఆ ప్రక్రియ ఇవ్వాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి, అయిపోతుంది. సరేనా? అలాగే ఇటువంటి చక్కని పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తూ ఉంటాను కాబట్టి ఏ వీడియో అయినా సరే, ఇదనే కాదు వేరే ఏ వీడియో అయినా సరే పూర్తిగా మొదటి నుంచి చివరిదాకా చూడండి, వినండి. నేను చెప్పేది, పాడేది, వాయించేది కూడా గమనించండి. సరేనా? సో అన్ని విషయాలు చెప్పేశాను. అయితే ఇప్పుడు పాటలకు వెళ్ళే ముందు సినిమా గురించి చాలా క్లుప్తంగా కొన్ని విశేషాలు. ఆసక్తి లేని వాళ్ళు ఇప్పుడు వీడియోలో ముందుకెళ్ళిపోవచ్చు. ఈ సినిమా నిర్ణయం 1991లో వచ్చిందంటే 34 సంవత్సరాలు అయింది. 33. ప్రియదర్శన్ గారు, మలయాళ దర్శకుడు అయిన ప్రియదర్శన్ గారు దర్శకత్వం వహించారు. కిషోర్ గారు అంటే జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మురళీమోహన్ గారు, నటుడు మురళీమోహన్ గారు, వారి సోదరుడు అనుకుంటా కిషోర్ అంటే, వారిద్దరూ సమర్పించారు. నాగార్జున గారు, అమల అక్కినేని గారు ప్రధాన తారగణం. సంగీతం మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారు. దీనికి చెప్పాను కదా, సంభాషణలు కూడా ఆయనే, గణేష్ పాత్ర గారు. స్క్రీన్ ప్లే, కథ రెండు కూడా దర్శకుడే ఇచ్చారు ప్రియదర్శన్ గారు. ఇది వందనం అని ఒక మలయాళ చిత్రం, ఆయన దర్శకత్వం వహించిందే, దానికే మళ్ళీ తెలుగులో పునర్నిర్మించారు. ఛాయాగ్రహణం ఎస్ కుమార్, ఇప్పుడు వెళ్ళలేదు ఆ పేరు. కూర్పు ఎన్ గోపాలకృష్ణ, నా పేరు కూడా ఇప్పుడు వెళ్ళలేదు. ఫిబ్రవరి మాసంలో కరెక్ట్గా 33 సంవత్సరాలు, మన ఫిబ్రవరిలోనూ, ఇది కూడా ఫిబ్రవరి మాసంలో విడుదలైందనమాట. దీన్ని హిందీలో అనువదించారట గిరఫ్తారీ అని చెప్పేసి, అలాగే తమిళంలోకి అనువదించారు సంభవం అనే పేరుతోటి. అయితే 89లో వచ్చినటువంటి వందనం సినిమా తాలూకా రీమేక్ ఇది నేను చెప్పాను. అయితే దానికి మళ్ళీ మాతృక ఒకటి ఉంది, హాలీవుడ్ చిత్రం స్టేక్అవుట్. 1987లో వచ్చినటువంటి స్టేక్అవుట్ అనే చిత్రం ప్రేరణతోటి ప్రియదర్శన్ గారు తీశారనమాట. ఇతర ముఖ్య పాత్రల్లో మనకి మురళీమోహన్ గారు, శరత్ సక్సేనా గారు, శుభలేఖ సుధాకర్ గారు, గిరిబాబు గారు, అన్నపూర్ణ గారు, సుకుమారి గారు, జ్యోతి గారు, సుత్తివేలు గారు, అల్లు రామలింగయ్య గారు, చిన్ని జయంతి గారు, భారీ తారాగణమే, చారు హసన్ గారు, చోటాకే నాయుడు గారు, ఓహో ఆయన నటించారా, ఓకే, భీమేశ్వరరావు గారు, ప్రసన్న కుమార్ గారు, రాజీవి, పొట్టి వీరయ్య గారు, హుస్సేన్ గారు. ఈ పాట గీత రచన గణేష్ పాత్ర గారు, పాడింది ఎస్పీబీ గారు, సంగీతం ఇసై జ్ఞాని. సరే ఇప్పుడు పాటలోకి వెళ్దాం. ఫస్ట్ మనకి మన ట్రంపెట్, ముందు బీట్స్ స్టార్ట్ అవుతుంది, బీట్స్ వస్తాయి ట్రంపెట్ తోటి. సో పాట గురించి చెప్పాను కానీ ఎస్, 3 శృతిలో ఉంది. ఈ 3 శృతిలో ఉన్నది మధ్యమావతి రాగం. మధ్యమావతి రాగంలో నేను స్వర విశ్లేషణ చేస్తున్న పాటల్లో 38వ పాట ఇది. 38 తెలుగువారి ఏమనాలి, అత్యంత ప్రీతికరమైన రాగం ఇది. 4/4 చతురస్ర జాతికి చెందినటువంటి నడికే ఒక్క భాగంలో పూర్తి చేస్తున్న, చాలా సంతోషంగా ఉంది. సో ఫస్ట్ ఓ డ్రాప్ అనమాట, సరే మా పాపా మా పసని నీ సపా మా అనగానే గిటార్ అంటే ఈ 4th కార్డ్ అనమాట. మళ్ళీ ఆ ట్రంపెట్, మళ్ళీ గిటార్ బిట్. ఇప్పుడు గిటార్ మీద అలాగే ఫ్లూట్ మీద భలే ఉంటుంది అది. ఒక 8 సార్లు పని 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 మబని పమస, అట్లా
అంతే అయిపోయింది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. చెప్పాలంటే రాజా గారు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి సులువైన పాటలు. వర్క్ వైజ్ చాలా సులువుగా అనిపించింది నాకు, నిజంగానే సులువైన పాట ఇది. అయితే దీనికి ఒక దాని ఏమంటారు సింత్ మీద ఈ ఫస్ట్ మ్యూజిక్ అంతా కూడా వెనకాల ఒక లూప్ లాగా ఇచ్చారు. సప 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 ఇలా వస్తూనే ఉంటుంది అది. ఇంకో విషయం చెప్పాలి మీకు, సువ్వి సువ్వి సువ్వాలమ్మ అది కూడా రాజా గారి స్వరకల్పన, స్వాతిముత్యం సినిమాలో అది. అది కూడా మధ్యమావతే, అది కూడా ఇదే శృతిలో ఉంది. ఈలో బహుశా మధ్యమావతి అనగానే రాజా గారు 3 శృతి ఎంచుకుంటారని నాకు అనిపిస్తుంది. సో ఒకసారి చూసేద్దామా ట్రంపెట్ మీద మొత్తం బ్యాక్గ్రౌండ్. నాకు భలే ఇష్టం ఇది. ఓకే, ఇక్కడి నుంచి పల్లవి స స ప బ మ బ ని ప మ మ స. ని స రి స స స ప బ ప మ బ ని ప మ మ స. ఆ ప మ స ఆ స్వరాలు ఎంచుకోవడానికి కారణం ఈ 4th కార్డ్ అది. ఆహా, అట్లా వాయిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది బాణి ఆర్ని. అయితే ఎస్పీబీ గారు వాయిస్ ఎఫెక్ట్లు ఇవ్వడంలో దిట్ట, ఆయన ఎక్స్పర్ట్. ఒక నవ్వడం ఏంటి, ఏడవడం ఏంటి, లేకపోతే షౌట్స్ కానీ ఇలా చక్కగా చిన్న చిన్న మాటలు అనడం, డైలాగ్ చెప్పడం మధ్య మధ్యలో పాట అవుతున్నప్పుడు, ఇవన్నీ ఆయన స్పెషలిస్ట్. అందులో ఈ పాటలో నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. అందులో ఫస్ట్ ఆయన అన్నది ఆర్ని అంటారు. ఓకే, ఒకసారి మొత్తం చూద్దామా. గురు గురు సరే, రెండో సంగీతానికి వచ్చేసాం. స్ట్రింగ్స్ అనమాట. బా రే ప మ ప రే మ సరి ని ప. తర్వాత సరి ప మ ని ప స ని రి స మ. ఎస్, మళ్ళీ వస్తుంది రెండోసారి. సెకండ్ ఫ్రేజ్లో మార్పు ఉంది. సరి ని స ప మ రి స. చెప్పాలంటే ఆ పై స్థాయిలో వస్తుంది. మీకు ఇప్పుడు కనపట్లేదు కాబట్టి ఇక్కడ వాయిస్తున్నాను. ఇక్కడ మొదలై అక్కడికి వెళ్తుంది అనమాట. ఆహా, ఇది అయిపోయిన తర్వాత సింత్ మీద స ని ని స ని స ని ని స
సరి సరి. ఇదేంటి మళ్ళీ B4 కార్డ్. మళ్ళీ వస్తుంది. తర్వాత స్ట్రింగ్స్ మమ బని పసాప. ఓకేనా. క్రోమాటిక్స్ ఇచ్చారు మావన్ మాటుప్ప. ఇళయరాజా గారు ఏ రాగంలో పాట చేసినా ఖచ్చితంగా ఏదో ఒక చిన్న అన్యస్వరం వాడతారు. ఆయన స్టాంప్ అంతే. అనగానే ఒక్కసారి E4 మమ బని పని అనగానే నీ సరి మాప. ఓకేనా. సో ఇక్కడ దాకా చూద్దాం. చెప్పాలంటే ఇది కూడా పైనే. ఇక్కడ ఏముందంటే ప్రశ్న జవాబు, ఫ్రేజ్ ఏ ఫ్రేజ్ బి అనగానే మన ఫ్లూట్ మీద బా నీ పమరిస నీ సరి మాప నీ పమరిస అట్లా ఫ్లూట్ స్ట్రింగ్స్ పక్క పక్కనే. మళ్ళీ స్ట్రింగ్స్. మూడోసారి ఏమవుతుందంటే నీ సరి మాప సా అని పైకి వెళ్ళిపోతాయి స్ట్రింగ్స్. బాబా బ్యూటిఫుల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చరణానికి వచ్చేసాం. నారి నారి సరి సరి స ప. ఇక్కడ పెంచుకుంటే బెస్ట్ కదా. పని పని ప మమ సరి సరి స ప రి మ పని ప. ఆహా, అని వస్తుంది. అది కూడా కార్డే E4. ఓకే, సరి సరి స ప పని పని ప మమ సరి సరి స ప రి మ పని ప. సరి నీరి సరి బిస నీరి సరి బిస నీరి నీరి సరి సరి నీ పని నిన్ని పద ని సని పద ని సప్ప పని మమ బమ ప. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అనుపల్లవి. ఇక్కడేమంటారు, వై నాట్. ఓకే, ఎస్, కార్డ్స్ ఉన్నాయి, చివరిలో చెప్తాను. చరణం మీరు చూస్తే కనుక గమకాలు చూడండి, స్లైడ్స్ అబ్జర్వ్ చేయండి. పా నుంచి రీ స్లైడ్, ఆ నీ నుంచి పా స్లైడ్,
ఆ నీ నుంచి పా స్లైడ్. ఇక్కడ ఏంటంటే పని నేనే అలా పని నేనే ఆ జస్ట్ దాటుతో చిన్న టచ్. ఇక్కడ కూడా బజ నిజ సని ఫస్ట్ టైం నీ మీద ల్యాండ్ అవుతుంది. బజ నిజ ప రెండోసారి పా మీద. అంతే. మధ్య పల్లవం అంతా పాడేసి మళ్ళీ యా యా అంటారు. యా యా అలా అక్కడ దాకా వచ్చామా. మూడో సంగీతం గిటార్. మళ్ళీ క్రోమాటిక్స్ మావన్ మాటు పా. సో పా 5 సార్లు, అలా మళ్ళీ 2 సార్లు. దీనిపైన మళ్ళీ స్ట్రింగ్స్. చూడండి సని నీ సా క్రోమాటిక్స్, నీ 2 సా నీ 1. రెండోసారి సని నీ సా సని ప. సా నుంచి నీ స్లైడ్ అయ్యి మళ్ళీ సని ప. సో మొత్తం చూద్దామా. ఓకే, తర్వాత మళ్ళీ సింత్ మీద నీ ప మ స స ప స స నీ ప. ఎంత ఆసక్తికరంగా ఉంటాయి ఆ బిట్స్. నీ ప మ స స ప స స నీ ప. అనగానే మళ్ళీ గిటార్ మీద అట్లా. సో మళ్ళీ ఆ సింత్ చూద్దాం. వినపడుతుందా? అయిపోయింది. మూడో సంగీతం కూడా అయిపోయింది. చరణం 2 = చరణం 1. ఈ చరణం అంతా అయిపోయిన తర్వాత ఆర్ యూ రెడీ అంటారు. ఓకే, ఇప్పుడు కార్డ్స్ చెప్పేస్తాను. కార్డ్స్ చెప్పాక అప్పుడు చక్కగా పల్లవి అనుపల్లవి చరణం వాయించవచ్చు. సో ఎస్, ఫస్ట్ E4, అక్కడ డి మేజర్. ఫస్ట్ మ్యూజిక్లో అక్కడ ఏం లేదు, కార్డ్ అంతా కూడా 4th. సో పల్లవి మళ్ళీ చివర్లో డి మేజర్. ఐ థింక్ అక్కడ బి మైనర్.
ఇక్కడ డి మేజర్. సో ఈ ఫోర్త్, బి మైనర్, డి మేజర్, అంతే పల్లవి. రెండో సంగీతం ఓకే, అదంతా అయిపోయింది కదా. ఇక్కడ బి ఫోర్త్, నోట్స్ కూడా అవే చూసారా? బి ఫోర్త్ కార్డ్లో నోట్స్ ఇవి. అక్కడ క్లియర్గా వినపడుతుంది ఈ ఫోర్త్. సార్ అదంతా మీకు తెలుసు. ఎస్, చరణం ఇది బి ఫోర్త్. సారీ, క్షమించాలి. బి ఫోర్త్, డి మేజర్, సో బి ఫోర్త్, డి మేజర్, మళ్ళీ బి ఫోర్త్, బి మైనర్, తర్వాత సో అక్కడంతా బి మైనర్. ముందు ఈ ఫోర్త్ వచ్చింది, తర్వాత బి మైనర్, తర్వాత డి మేజర్, మళ్ళీ ఈ ఫోర్త్. సో చరణంలో ఈ ఫ్రేజ్కి ఏంటి? ఈ ఫోర్త్, బి మైనర్, డి మేజర్, మళ్ళీ ఈ ఫోర్త్. ఎస్, మూడో సంగీతంలో కార్డ్స్ ఏం లేవు. అంతే, మొత్తంగా కార్డ్స్ ఏంటంటే ఈ ఫోర్త్, బి ఫోర్త్, బి మైనర్, డి మేజర్, అంతే ఈ నాలుగే. చూడండి, మొత్తం 4 కార్డ్స్తో మొత్తం పాట చేశారు. పైగా ఎంత సింపుల్గా ఉంది, బట్ ఎంత గొప్పగా ఉంది, ఎంత క్యాచీగా ఉంది, ఎంత పెద్ద హిట్ అయింది. సో ఈ ఫోర్త్, బి ఫోర్త్, డి మేజర్, బి మైనర్, దట్స్ ఆల్. ఒకసారి వాయించుకోవచ్చు కదా. ఎస్, సారీ, అలా కూడా అనుకోవచ్చా? లేదు, కదా, అలా కూడా బాగానే ఉంది. చరణం
అంటారు చివరిలో. సూపర్ వాయిస్ ఎఫెక్ట్స్ బాలు గారు, హ్యాట్స్ ఆఫ్ సార్ బాలు గారు, విషయ జ్ఞాని ఇళయరాజా గారు. సో ఈ పాట అయిపోయింది, అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను. ఎస్, మళ్ళీ రేపటి వీడియోలో వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు, ఆ పాటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చక్కగా ఈ రొమాంటిక్ సాంగ్ని నేర్చుకుని ఎంజాయ్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.